ఇందిరామిల్ల కంట అదనపు ఫండ్స్ అంట. ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి సాయం. స్వచ్ఛ భారత్ అంటే ఎవరు గుర్తు రావాలి? నరేంద్ర మోదీ రావాలి. ఉపాధి హామీ అంటే ఎవరు? నరేంద్ర మోదీ గుర్తు రావాలి. ఇందిరామిల్లకు అదనపు ఫండ్స్ ఏం చేస్తున్నాయి? నరేంద్ర మోదీ బదులుతాను. ఇప్పుడు అట్నే చెప్పాలి రేవంతన్నా. అట్లా రారు, దొంగలు కదా. రేవంత్ వెలుగాయది, తెలంగాణ చీకటాయ. రూరల్లో ఒక్కో ఇంటికి అదనంగా కేంద్రం నుంచి 39,000 ప్రతి లబ్ధిదారుడికి ఉపాధి జాబ్ కార్డు అందేలా చర్యలట. పూర్తయిన వెంటనే లబ్ధిదారు కలిగించని ప్రభుత్వం. ఏడగట్టిరు మీరు బొచ్చులో, మీరు కట్టినారు. మీరు కడతారు కదా ఇస్తానికి. ఇల్లు కూడా కేసీఆర్ కట్టిన ఇల్లే. కేసీఆర్ కట్టిన ఇళ్ళకు డబుల్ బెడ్రూమ్లకు ఇందిరమ్మ కలర్ వేసింది అంతే. 3 రంగుల కలర్ వేసి 3 రంగుల జెండా వచ్చి మందిని ముంచినోడు వచ్చినాడు. మళ్ళీ ఒకసారి ముస్తాడు అంతే. 3 రంగుల జెండా వచ్చి మురిసిండు. ఇటు పోతున్నాం మోడీ పైసలు, ఇటు పోతున్నాం కేసీఆర్ పైసలు, 2 పట్టుకొచ్చి నాయంటాను. మా అన్న అమరాబాద్ పులే 420 బరాబరుగా అమరాబాద్ పులే నల్లమల్ల అడుగులకి తొక్కుంటా వచ్చి మంది నొక్కి లాస్ట్ ముఖ్యమంత్రి అండి అంతే. లాస్ట్ అది జరిగింది ట్విస్ట్. ఇంకోటి ఉందా, రూరల్ అంటే ఒక్కో ఇంటికి అదనంగా కేంద్రం నుంచి 39,000 వస్తాను. ఓరే మీరు చెప్పరా? ఇది చెప్పలే. కేంద్ర ప్రభుత్వం 39,000 ఇంటింటికి. వాళ్ళు అంటారు ఒక్కో ఇంటికని. ఇప్పుడు నిన్న గిరిజనులకు 75,000. నరేంద్ర మోడీ ఇందిరామిల్లకు గిరిజనులకు 75,000, ఊరూరికి 39. రాదురే మీరు మన తర్వాత బాగా చేస్తారు. మీతో చెరుంది నాకు. మా అన్న ఏం చెప్పిండా? రూరల్లో ఒక్కో ఇంటికి అదనంగా కేంద్రం నుంచి 39,000. కేంద్రం అంటే ఏంది? మోడీ పైసలు. ఇక మన మామూలు ఎత్తారా మా ఊర్లలో మోడీ పైసలు 2,000 వస్తాయిగా. వాటిని 39,000 వస్తాయి అంటే ఇళ్లకు. అమ్మ ఇటు రాదా మాకు 39,000 వస్తాయి. నేను చెప్తలేను, మళ్ళీ నేను చెప్తే కోపం అవుతారు మీరు. అన్ని ఊకనే మోడీ మీద ప్రేమతో చెప్తూ అంటారు. మరి మా అన్నయ్య చెప్తాను చూసుకోరు. 39,000 వస్తానే అంట. మా అన్నయ్య ఇచ్చిండు, గాడిద గుడ్డు ఇచ్చిండు. గాడిద గుడ్డే ఇచ్చిండు. ఏమిచ్చి నరేంద్ర మోడీ 39,000 ఇచ్చిండు. మనం ఇచ్చినాం గాడిద గుడ్డు మీకు ఇచ్చినాం. గాడిద గుడ్లు అంట. సో ఇట్లా ఉండదు ఆ వ్యవస్థలది. ప్రతి లబ్ధిదారుడికి ఉపాధి జాబ్ కార్డ్ అంట. ఇప్పుడు ఉపాధి హామీ కూడా మోడీ పైసలేనా? అదంతా తెలిసేనా? ఊరాలు ఎవరికి తెలియదు కదా. ఇలా గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఆగిపోయినాయి. దానికి కారకుడు కాంగ్రెస్ ఓడే. చెడు కొడితేనేమో మందిది, మంచి అయితేనే మనది. దుష్ప్రచారం ఎట్ట జరుగుతుంటే గట్టిగా జరుగుతుంది లెక్క. ఇంకేంది పూర్తయిన అంటే ఏమంటే లబ్ధిదారులకు అంటే ఇదంతా. ఇప్పుడు 21 నెలలకి వెళ్ళి మనం అనుకున్నాం, మీ ఊర్లల్లా ఏడనన్నా ఇందిరా మిల్లు కొత్తగా గట్టి నాకు చూపిరా. వాడు కట్టాలి, వాడు బునాది పెట్టాలి, వాడు గోడలు పెట్టాలి, వాడు స్లాబ్ వేయాలి, అసకాయాలి, 3 రంగుల కలర్ వేయాలి, ఓపెనింగ్ చేయాలి. ఇందిరామరాజు అయింది. అయినా చూపిరు నాకు. ఈ ఊర్లో అయిందని చెప్పి ఆడికి వస్తా కెమెరా పట్టుకొని వస్తానా. మీరు చెప్పు నాకు ఒక్క అడ్రస్ చెప్పు, దండం పెడతా కావాలంటే. ఎందుకంటే మా అన్న అయ్యా పోయింది కట్నాన్ని పంచుతా అన్నట్టు ఆల్రెడీ. మా చేతులలో పంచాడు మంత్రాలు అయినట్టే ఉంది పంతుడు. మరి చూద్దాం మరి ఎడగట్టిండో ఏడిచ్చిండో. ఇంకో ఇట్లా కాంగ్రెస్ పార్టీ 3 రంగులు, ఈ కింద 6 గ్యారెంటీలు. మనం వేసుకొచ్చుకోండి టీషర్ట్. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చినంట. పెన్షన్ 2,000 పోయి 4,000 ఇస్తాడు. మొగనికి ఇస్తాడు, పెళ్ళానికి ఇస్తాడు. వద్దంటే ఇస్తాడు ఇప్పుడు పెన్షన్. ఆయన కేసీఆర్ ముసలానికి ఒక్కరికే ఇచ్చిండు. నేను ముసలి అమ్మకి ఇస్తా, ముసలి అయ్యకి ఇస్తా. 5 వీక్ ఇచ్చినా కానీ ఇక్కడ ముద్ర వేసుకుని ఇంకా 6 గ్యారెంటీలు అట. అవి చెప్తే ఉరికిచ్చి అంటారు మీ కాంగ్రెస్ వాళ్ళే ఊర్లలో పోతే. మీ దాన్ని అవసరం లేదు. ఇది ఒక రకమైన డైవర్షను. ఇంకా అదో కథ అంట.